నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. అమరావతిలో తొలి విడత 33,000 ఎకరాల చొప్పున అక్కడ ఉన్నటువంటి రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అంటూ ఇచ్చారు. అయితే ఈ వ్యవహారం గమనించి చూస్తే ప్రపంచ చరిత్రలో ఎక్కడక్కడ ఆ రేంజ్లో ల్యాండ్ పూలింగ్ జరిగినటువంటి దాఖలాలు ఇప్పటిదాకా టిల్ డేట్ లేనంటే లేవు. అసలు అక్కడ ఉన్నటువంటి రైతులు ఆ మేరకు ఎందుకు భూమి ఇచ్చారు? ఆ రోజున ఏపీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి పైన ఉన్నటువంటి నమ్మకంతో ఒక పెద్ద ఇచ్చినటువంటి పిలుపుతో ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం వాళ్ళ దగ్గర ఉన్నటువంటి భూములు త్యాగం చేయడానికి వాళ్ళంటూ సిద్ధపడినారు. వాళ్ళు చేసినటువంటి త్యాగానికి ప్రతిఫలంగా నారా చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ యొక్క జీవితాల్లో వెలుగులు నింపే విధంగా వాళ్ళకు అనేక ఆఫర్లు ఇవ్వడం అంటూ జరిగింది. వాళ్ళ బిడ్డల భవిష్యత్తుకు భరోసా ఇవ్వడం అంటూ జరిగింది. ఏది ఏమైనా అక్కడ అమరావతికి రెండో విడతగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా 16,600 ఎకరాలు భూమి కావాలనుకుంది. అందులో భాగంగా అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులతో మాట్లాడితే సరే ఇస్తాము, అయితే మాకు కొన్ని డిమాండ్లు ఉన్నాయని చెప్పి వాళ్ళు నారా చంద్రబాబు నాయుడు గారితో అనేక దశలతో చర్చల్లో పాల్గొనడం జరిగింది. నిన్న ఆల్మోస్ట్ ఫైనల్గా ఏదైతే వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి చర్చలు ఉన్నాయో అట్లు రైతులు కావచ్చు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్నటువంటి ఆ చర్చల్లో భాగంగా ఫైనల్గా ఒక కొలిక్కి వచ్చినటువంటి సందర్భం మనకైతే స్పష్టంగా కనబడుతుంది. ఈ ఫోటో క్లియర్ గా మనకైతే చూడొచ్చు. అమరావతి రైతులు నారా చంద్రబాబు నాయుడు గారితో పాటు అదేవిధంగా మినిస్టర్ నారాయణ గారు కూడా అక్కడ అదే ఫోటోలో ఉన్నారు. రాజధానికి రెండో విడత భూసేకరణ చేస్తున్న గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారాయణ, ఎమ్మెల్యే తెనాలి శివకుమార్, భాష్యం ప్రవీణ్ గారు వీళ్ళంతా ఇదే ఫోటోలో ఉన్నారు. రాజధాని రెండో విడత భూ సమీకరణలో భూములు ఇచ్చిన రైతులకు వార్షిక కౌలు పెంచేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. అయితే ఇది వరకు వార్షికంగా ఒక ఎకరా భూమికి రైతులకి ప్రభుత్వం నుంచి ఎంత లబ్ధి పొందేదంటే ఇక్కడ మనకు క్లియర్ గా తెలుస్తుంది. ఏడాదికి 30,000 రూపాయలు కౌలు ఉండేది. దాని ఇప్పుడు ఏకంగా 40,000 రూపాయలకి ప్రతి ఎకరానికి కౌలు ఇస్తున్నారు అక్కడ ఉన్నటువంటి రైతులకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. 10 ఏళ్ల పాటు కౌలు చెల్లిస్తామని చెప్పి ఏటా 3,000 రూపాయలు చొప్పున పెంచుతామని చెప్పి ప్రకటించారు. దీన్ని బట్టి మనకైతే స్పష్టంగా క్లియర్ కట్ గా మనకు ఒక క్లారిటీ వచ్చేసింది. ఏదైతే వైసీపీ వాళ్ళు ఇన్నాళ్ళు ఒక ఫేక్ ప్రోపగండా చేస్తూ వచ్చారో అమరావతి రైతులు నడి సముద్రంలో మునిగిపోవాల్సిందే, నడి రోడ్డుపైన వదిలేస్తాడు నారా చంద్రబాబు నాయుడు, ఇటువంటి మాటలు రోజుకొక మాజీ మంత్రులు కావచ్చు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, చిన్న చితక యూట్యూబర్లు కావచ్చు, వీళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ మనం గమనిస్తూనే ఉన్నాం. కానీ రైతులు ఒక్క ఎకరా వదులుకోవడానికి, అంత కష్టపడి సంపాదించినటువంటి ఒక ఎకరా వదులుకోవడానికైనా వాళ్ళు 1కి 10 సార్లు ఆలోచన చేస్తారు. అంత అంటే నాకో లేకుండా అంటే సోషల్ మీడియా మాట్లాడే వాళ్ళకో లేకుంటే మాజీ మంత్రులకో వీళ్ళకి తెలిసిన దానికంటే అన్ని సంవత్సరాల పాటు తరాల పాటు కనిపెట్టుకున్నటువంటి భూమిని ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వానికి ఇస్తున్నారంటే వాళ్ళకి లేనటువంటి క్లారిటీ మనకు ఉంటుందా? దాని కనీసం బేసిక్ లాజిక్ ఎవరికైనా అర్థం అవుతుంది. అయితే వీళ్ళు అంత నమ్మకంగా అంత భరోసాగా నారా చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చినారంటే దాని వెనక ఉన్నటువంటి ఏదైతే ధైర్యం ఉండదో కేవలం నారా చంద్రబాబు నాయుడు గారికి మాత్రం ఇవ్వగలిగినారు. ఆ త్యాగానికి ప్రతిఫలంగా మనం చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఏకంగా 10,000 రూపాయలు సంవత్సరానికి ఒక ఎకరానికి కౌలు ఏదైతే ఇస్తా వచ్చారో పెంచడం, ప్రతి సంవత్సరానికి ఒక 3,000 రూపాయలు చొప్పున పెంచుకుంటా రానున్న 10 సంవత్సరాల పాటు ప్రతి సంవత్సరానికి 3,000 పెంచుకుంటా పోతున్నారు. అందువల్ల రైతులు తృప్తిగా వాళ్ళకు ఉన్నటువంటి భూమిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఇవ్వడం జరిగింది. కేవలం కౌలుకనే కాదు, వాళ్ళకి ఇచ్చినటువంటి ఏదైతే భూ సమీకరణ ప్రభుత్వం సేకరించిందో అందులో భాగంగా వాళ్ళకి దాదాపు 25% పైన వాళ్ళకి ఆ భూమి ఉంటుంది. ఆ భూమి వాల్యూ పెరిగిన రోజున కోట్ల రూపాయలు అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైతులు ఆర్జించేటువంటి అవకాశం స్పష్టంగా కనపడుతుంది. అది ఎన్నో రోజుల్లో లేదు, రానున్న 3-3.5 సంవత్సరాల లోపు ఆ రైతులు ఈ లబ్ధి పొందేటువంటి అవకాశం స్పష్టంగా అయితే అర్థమవుతుంది మనకు. ఇంకా ఒక్కో కుటుంబానికి 1,50,000 వరకు వ్యవసాయ రుణమాఫీకి కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అయితే అంగీకరించారు. అక్కడ రైతులు ఎవరైతే ఆ భూమి త్యాగానికి సిద్ధపడినారో వాళ్ళకి ఏకంగా 1,50,000 రూపాయల వరకు రుణమాఫీకి అయితే నారా చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు. రెండో విడత భూ సమీకరణ చేస్తున్న తాడికొండ, పెదకూరుపాడు నియోజకవర్గాలకు చెందిన పలు గ్రామాల రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు ఉండవల్లిలో క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం రాత్రి 2 విడతలుగా సమావేశమయ్యారు. అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ సమావేశం జరిగింది. రాజధాని నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులు ఎవరికి అన్యాయం జరగదని చెప్పి ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఈ భూముల్లో ప్రపంచ స్థాయి రాజధాని నగరాన్ని నిర్మించే బాధ్యత తనదని చెప్పారు. రైతులే బ్రాండ్ అంబాసిడర్లుగా మారి భూ సమీకరణ ప్రక్రియను విజయవంతం చేయాలని కోరారు. ఇక్కడ చూడండి, అసలు ఎక్కడా లేని విధంగా రైతులే బ్రాండ్ అంబాసిడర్ చేసినారు నారా చంద్రబాబు నాయుడు గారు. ఎక్కడ మేము భూములు ఇవ్వమంటే ఎక్కడ కనీసం వాళ్ళ దగ్గర ఏదో కొట్టో కేసులు పెట్టో వాళ్ళ దగ్గర భూములు లాక్కున్నటువంటి దాఖలాలు ఎదిగితే భూతత్వం పెట్టి చూసినా కూడా మనకు 2014 నుంచి 2019 వరకు కనపడలేదు. మధ్యలో ఏదైతే అగాధం ఉన్నదో జగన్మోహన్ రెడ్డి గారి కాలంలో అమరావతి ఎందుకు రాజధాని, 3 రాజధానులు అయితే బెటర్ అని చెప్పి మొన్న విపక్షంలో ఉన్నా కూడా ఏదైతే మావిగన్ అనేటువంటి పదాజాలం తీసుకొచ్చాడో జగన్ గారు,
అయినా కూడా అక్కడ ఉన్నటువంటి రైతులు ఎక్కడ తొనకలా బెనకలా వాళ్ళ కష్టార్జితం ఏదైతే ఉన్నదో ఆ భూముల కోసం రోడ్డుపైకి ఎక్కి మొత్తం రాష్ట్రం నలుమూలలా శాంతియుతంగా వాళ్ళు ర్యాలీ చేసినటువంటి దాఖలాలు కూడా మనం అయితే స్పష్టంగా చూసాం. సో వాళ్ళకు భరోసా ఉన్నది, వాళ్ళకు నమ్మకం ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం పైన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క నేతృత్వంలో. ఈ భూముల్లో ప్రపంచ స్థాయి నగరాన్ని అయితే నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు గారు హామీ ఇచ్చారు. ఆ విధంగా ప్రపంచ స్థాయి నగరాన్ని నిర్మించిన తర్వాత నిర్మించేటువంటి దశలో అక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు భూమి అవుతాయి. ఒకప్పుడు హైదరాబాద్లో ఎకరా 2 లక్షల రూపాయలు విలువ ఉండేది. ఈ రోజున ఏకంగా 200 కోట్ల రూపాయలు కూడా పలుకుతున్నాయి కొన్ని చోట్ల. ఇది మొత్తం ఏంటంటే అభివృద్ధి చేసేటువంటి ఆ క్రమంలో ఆ భూముల రేట్లు పెరుగుతాయి. తద్వారా ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ రేట్ల మూలన మన తెలంగాణ కావచ్చు, హైదరాబాద్ కావచ్చు దేశ స్థాయిలో ఒక పేరంటూ సంపాదించింది, ఆర్జించింది. తద్వారా రానున్న దశల్లో తలసరి ఆదాయం దేశం లేకల్లా నెంబర్ 1 స్థానంలోకి తెలంగాణ ఇప్పటికే దాదాపు 3వ స్థానం 4వ స్థానంలో ఉన్నది. నెంబర్ 1 స్థానం లేకపోయేటువంటి అవకాశం కూడా ఉన్నది. ఇదంతా ఏంది, దూరదృష్టితో అభివృద్ధి చేయడం మూలనే ఇదంతా జరిగిందని చెప్పొచ్చు. హైదరాబాద్లో హైటెక్ సిటీ నిర్మాణం, ఆ తర్వాత ఆ ప్రాంతాన్ని సైబరాబాద్గా అభివృద్ధి చేయడంతో అక్కడ జరిగిన అభివృద్ధి అప్పట్లో లక్షల్లో ఉన్న భూముల విలువ ఇప్పుడు కోట్లలోకి చేరడం వంటి పరిణామాలని ఆయన ఉదహరించారు. అమరావతి కూడా అంతకు మించి అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అమరావతికి భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చట్టబద్ధత కూడా కల్పించామన్నారు. ఇక్కడ చూడండి, ఇంకా రానున్న కాలంలో అంటే కాలం గురించి మనకు తెలియదు కదా, రానున్న కాలంలో ఎట్లుంటుంది ఏందని. ఏదేమైనా కూడా దూరదృష్టితో 2014 నుంచి 2019 మధ్య నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే కష్టపడినారో మనుషులందరూ ఒకే రకంగానే ఉంటారులే, మంచి అంటే మంచిని ముందుకు తీసుకెళ్తారులే అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ తదుపరి కాలంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎట్టా దీనికి చట్టబద్ధత లేదని చెప్పి ఆయన 3 ముక్కలు ఆటాడేశాడు. సో ఇటువంటి వైపరీత్యాలు రానున్న నెక్స్ట్ 100 సంవత్సరాల తర్వాత అయినా సరే ఏ దుష్టుడు కన్ను అమరావతి పైన పడకూడదని చెప్పి ఏకంగా పార్లమెంట్లో చట్టబద్ధత అంటూ కల్పించారు. ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించండి, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకుని భూ సమీకరణకు సహకరించండి. కేంద్రం పూర్తి సహాయ సహకారాలు అందించడం వల్ల రాజధాని నిర్మాణం మరింత వేగంగా జరుగుతోందని చంద్రబాబు పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎండ్రాయి, పెద్ద మద్దూరు, వైకుంఠపురం, కర్లపూడి, అదేవిధంగా పెద్దపరిమి, వడమాను, హరిశ్చంద్రపురం గ్రామాలకు చెందిన 70 మంది రైతులు పాల్గొన్నారు. కౌలు పెంపు, రుణమాఫీ వంటి అంశాలపై వారి డిమాండ్లను ముఖ్యమంత్రి ముందుంచారు. దానిపై పురపాలక శాఖ మంత్రి అయినటువంటి పి నారాయణ గారు, తాడికొండ, పెదకూరుపాడు ఎమ్మెల్యేలు తెనాలి శ్రవణ్ కుమార్, భాష్యం ప్రవీణ్ గారితో విడివిడిగా చర్చించిన సీఎం కౌలు పెంపు, రుణమాఫీ ప్రకటన చేయడంలో రైతులు చప్పట్లతో హర్షాతిరేకాలు వ్యక్తం చేశారు. తమకు అభివృద్ధి చేసిన స్థలాన్ని ఇన్నర్ రింగ్ రోడ్డుకు లోపల ఇవ్వాలని కర్లపూడి గ్రామస్తులు కోరారు. తమకు ఒకే చోట స్థలాలు ఇవ్వాలని ఎండ్రాయి, పెద్దమదూరు, కర్లపూడి, వైకుంఠపురం గ్రామాల రైతులు విజ్ఞప్తి చేశారు. వాటిపై సీఎం స్పష్టమైన హామీ ఇవ్వలేదని సమాచారం. ఏది ఏమైనా కూడా సాక్షి ఇంటే ఈ టైంకి అన్ని హామీలు ఇచ్చేశాడని చెప్పి రాసేసిండు. ఈనాడు చదువుతున్నటువంటి పేపరు స్పష్టంగా హామీ ప్రస్తుతానికి ఏది ఇన్నర్ రింగ్ రోడ్డు లోపల ఏదైతే రైతులకి అక్కడ మాత్రమే భూములు కావాలని అడిగినారో దానిపైన మళ్ళీ చర్చల్లో పాల్గొందాము, దానిపైన ఒక ఫైనల్ డిసిషన్ తీసుకుందామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు అభిప్రాయపడినట్టయితే మనకైతే అర్థమవుతుంది. ధన్యవాదాలండి.